write a short notes on RL impedance functions or write a short notes on RC admittance function. ఇంతకుముందే చెప్పాను నేను RL ఇంపిడెన్స్ RC అడ్మిడెన్స్ రెండు కూడా ఆపోజిట్ టు ఈచ్ అదర్గా ఉంటాయి. ఒకటి ఇంపిడెన్స్ అయితే ఇంకోటి అడ్మిడెన్స్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం RL ఇంపిడెన్స్ ఫంక్షన్ అండ్ RC అడ్మిడెన్స్ ఫంక్షన్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి రాసుకుంటున్నాం ఇక్కడ. దీస్ ఫంక్షన్స్ ఆర్ presented as ZRL of ES. All the poles and zeros of such a functions are located in left half of S-plane. ఎప్పుడైనా సరే RL ఇంపిడెన్స్ ఫంక్షన్ అండ్ RC అడ్మిడెన్స్ ఫంక్షన్ సాటిస్ఫై అవ్వాలంటే ఖచ్చితంగా పోల్స్ అండ్ జీరోస్ ఆఫ్ ది ఫంక్షన్ ఆర్ లొకేటెడ్ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ S-plane. లెఫ్ట్ హాఫ్ ఆఫ్ S-plane అంటే సింపుల్గా నేను ఇక్కడ ఓకేనా. ఇందులో నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ని తీసుకుంటాను. ఇక్కడ ఏదైతే ఉందో అది h(s) అనే ఒక ఫంక్షన్ తీసుకుంటే దీంట్లోకి వెళ్ళి మనకి ఇచ్చినటువంటిది ఏదైనా ఒకటి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను x⁴ ప్లస్ 3x³ ప్లస్ 2x² ప్లస్ x+1 అనే ఫంక్షన్ తీసుకుంటాం. దీంట్లోకి వెళ్ళి మనకి ఒకటేమో రియల్ ఫంక్షన్, ఇంకొకటేమో ఇమాజినరీ ఫంక్షన్. ఇప్పుడు దీన్నే మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే h(s) ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ x⁴ ప్లస్ 2x² ప్లస్ 1/3x³ ప్లస్ x. ఇది వచ్చి ఈవెన్ ఫంక్షన్, ఇది వచ్చి ఆడ్ ఫంక్షన్. దీంట్లో ఈ ఫంక్షన్ మనం ఏమంటున్నాం అంటే 0 అంటున్నాము, దీన్ని మనం ఏమంటున్నాం అంటే పోల్ అంటాము అన్నమాట. ఈ 0 అండ్ పోల్ అనేటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ జీరోస్ అండ్ పోల్స్లో వచ్చేటువంటి మనకి ఫంక్షన్ ఈ రెండులో పోల్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా పోల్స్ అండ్ జీరోస్ రెండు కూడా లెఫ్ట్ హాఫ్ ఆఫ్ S-planeలోనే ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఇది రైట్ హాఫ్ ఆఫ్ S-plane అనుకుంటే ఇది లెఫ్ట్ హాఫ్ ఆఫ్ S-plane అనుకుంటే లెఫ్ట్ హాఫ్ ఆఫ్ S-planeలోనే ఉండాలన్నమాట. ఆ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. ఇక్కడ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ S-planeలో వస్తుంది అంటే నెగిటివ్ వాల్యూస్ వస్తాయన్నమాట ఇమాజినబుల్గా చెప్పుకోవాలంటే. నెక్స్ట్ RL ఇంపిడెన్స్ ప్రాపర్టీస్ ఆర్ సేమ్ యాజ్ RC అడ్మిడెన్స్. సో దోస్ ఆర్ given below. One is poles and zeros are simple in nature. Poles and zeros are located on negative real axis and interlace each other. ఓకేనా. ఇంతకుముందే మనం చెప్పుకున్నాము లెఫ్ట్ హాఫ్ ఆఫ్ S-planeలో వస్తున్నాయంటే అవి కంపల్సరీగా అన్నీ కూడా నెగిటివ్ రియల్ వాల్యూసే అవి ఉంటాయి అన్నమాట. నెగిటివ్ రియల్ యాక్సిస్ మీద మాత్రమే వస్తాయి అవి. మనం డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ. ఈ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ S-planeలో నీకు ఈ పోల్స్ వస్తున్నాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి జీరోస్ అండ్ పోల్స్ ఖచ్చితంగా అది నువ్వు ఇద్దరు దీనికి మీద అయినా సరే దీని మీద వచ్చినా అవి నెగిటివ్ వాల్యూస్ మాత్రమే ఎక్కువ రావడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. నెగిటివ్ రియల్ యాక్సిస్లో వస్తాయన్నమాట వాల్యూస్. ఓకేనా. నెక్స్ట్ ద సర్క్యూట్ ద క్రిటికల్ ఫ్రీక్వెన్సీ అట్ లోయెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ origin is always a 0. ఓకేనా. ద క్రిటికల్ ఫ్రీక్వెన్సీ అట్ లోయెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ origin is always a 0. ద క్రిటికల్ ఫ్రీక్వెన్సీ అట్ గ్రేటెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ origin is always a pole. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇవి రెండు. సో క్రిటికల్ ఫ్రీక్వెన్సీ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ క్రిటికల్ ఫ్రీక్వెన్సీ అనేటువంటిది లోయెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ origin, దాని యొక్క ఒరిజినల్ పాయింట్ నుంచి అది లోయెస్ట్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట ఆల్వేస్. ఓకేనా. అది దేనికి ఉంటుంది అంటే 0కు ఉంటుంది అనమాట. అదే క్రిటికల్ ఫ్రీక్వెన్సీ అట్ గ్రేటెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ origin ఈజ్ ఆల్వేస్ ఏ పోల్. పోల్కి మాత్రము ఆల్వేస్ గ్రేటెస్ట్ డిస్టెన్స్ ఉంటుంది, అదే 0కి మాత్రము లోయెస్ట్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. ద స్లోప్ ఆఫ్ గ్రాఫ్ Z of A ఈజ్ పాజిటివ్. ద వాల్యూ ఆఫ్ ZRL ఇన్ఫినిటీ ఈజ్ గ్రేటర్ దట్ ZRL ఆఫ్ 0. మనం ఈ పాయింట్ ఆల్రెడీ ఇంతకుముందు కూడా రాసాము. సో ఇప్పుడు ZRL ఇన్ఫినిటీ అనేటువంటిది గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ది ZRL ఆఫ్ నాట్ అనమాట. అంటే ఇనిషియల్ వాల్యూతో పోలిస్తే ఇన్ఫినిటీ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట.